నమస్తే అందరికీ, నేను భార్గవ్. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో అధికారులు ఎవ్వరు లేరు, ఓన్లీ ముఖ్యమంత్రి, మంత్రులు. వీళ్ళ ఆధ్వర్యంలో మాత్రమే క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రులు వీళ్ళిద్దరి మధ్య లొల్లిలొల్లైంది, ఆగమాగం. ఇక్కడ వీళ్ళు రాసిరు, ఒకసారి చూపిస్తాం మీకు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకుంటున్నారు, కనీసం ఏదన్నా పాలసీలు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మంత్రుల సలహాలు సూచనలు తీసుకోవాలి కదా. నేనే సీతయ్య, నేనే ఏమంటారు, అదేదో సినిమాలో అంటారు కదా, ఆమె నా మాటే శాసనం, నా మాటే వేదం అంటారు కదా. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. మీరు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మంత్రులు ముఖ్యమంత్రి మీదకి రివర్స్ అయ్యారు. రెండో పాయింట్, ప్రజలకు పార్టీ నాయకత్వానికి జవాబుదారులం మేమంటే మంత్రులం అందరం కలిసి, ఎమ్మెల్యేలు అందరం కలిస్తే ముఖ్యమంత్రి అయినావు నువ్వు. ఒక్కడి వల్లనే ప్రభుత్వం ఏర్పడలేదు, ఒక్కడి వల్లే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అందరు కలిస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఇక్కడ మనమందరం జవాబుదారులమే, మేమే ముఖ్యంగా, మేమే ఇంపార్టెంట్ అని చెప్పి మంత్రులు చెప్తున్నారు. మాకు తెలియకుండానే పాలసీల రూపకల్పన సబబు కాదు, మంత్రులకు తెలియకుండానే పాలసీల రూపకల్పన చేస్తున్నాడంట రేవంత్ రెడ్డి గారు. అంటే వీళ్ళు మంత్రులను లెక్కలోకి తీసుకోకుండా ఆయన చేయాల్సింది చేసుకుంటూ పోతున్నాడు అంతే. వీళ్ళదేమున్నది, వీళ్ళంతా నేను కాంగ్రెస్ పార్టీకి నేనే దిక్కు, అసలు నేను వచ్చిన తర్వాతనే ప్రభుత్వం వచ్చింది, వీళ్ళదేముందని చెప్పి లెక్కలోకి తీసుకోకుండా ఆయన పని చేసుకుంటూ పోతున్నాడు. అది వాళ్ళకి నచ్చలేదు. నువ్వు ఒక్కనివే కాదు, మేమంతా కష్టపడ్డామని చెప్పి వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. మంత్రివర్గ భేటీలో ముఖ్యమంత్రిని నిలదీసిన సీనియర్లు, ఆ సీనియర్లు ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు. వీళ్ళందరూ కూడా సీనియర్లు కదా. మరి వీళ్ళందరూ ఏం నిలదీసిర్రు? నువ్వు ఒక్కడే తోపు కాదు, మేము కూడా తోపులమే, ఏమైనా చెప్పేటప్పుడు జర మాకు చెప్పి చెయ్యి, లేదంటే అందరం బదనామా అయిపోతామని చెప్పి ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారు. నాపై వస్తున్న ఆరోపణల మీద మీరు ఎందుకు నోరు విప్పలేదు? ఇక ముఖ్యమంత్రి స్టార్ట్ చేసిండు. ఇప్పటివరకు మంత్రులు అటాక్ చేశారు కదా ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి మీద, అది ఇది అని చెప్పి, ఇది ఎక్కడికో పోయేటట్టు ఉందని చెప్పి రేవంత్ రెడ్డి రివర్స్ అటాక్ స్టార్ట్ చేసిండు. ఏం స్టార్ట్ చేసిండు? 30 నెలలుగా చూస్తున్నా నేను మిమ్మల్ని, నా మీద ప్రతిపక్షాలు అంతగానం పొట్టు నన్ను తిడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? కనీసం నోరు విప్పరా మీరు? అక్కడ కేసీఆర్ని మనం ఒక్క మాట అంటే హరీష్ రావు, కేటీఆర్, ఆ బ్యాచ్ మొత్తం వాళ్ళంతా మన మీద రివర్స్ అయ్యి మొత్తం డిఫెండ్ చేసుకునే దిశలో వాళ్ళు మాట్లాడుతుంటారు. మీకేం పుట్టింది మరి? ఒక ముఖ్యమంత్రిని, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రినే కదా నేను, నన్ను మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తున్నారా అని చెప్పి రివర్స్ అటాకు మంత్రుల మీదకి రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో మీ వల్లే ఫలితాలు రాలేదు. ఎవరి వల్ల? మంత్రుల వల్ల, ఎమ్మెల్యేల వల్లనే ఫలితాలు రాలేదు. ముఖ్యమంత్రిది ఏం లేదు ఇందులో పాత్ర. నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు, మీ ఇన్ఛార్జీలుగా పెట్టిన నియోజకవర్గాలు మొత్తం మీరే చూసుకున్నారు, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఫలితాలు రావడానికి మీరే కారణం అని చెప్పి వాళ్ళ మీద నెట్టేసిండు. కథం. ఇట్లయితే మీ నియోజకవర్గాలను కాపాడుకోలేరన్న సీఎం. చూసినావా ఎంత స్ట్రాటజికల్ గేమో ఇది రేవంత్ రెడ్డిది. మంత్రులు ఎవరైతే మనల్ని క్వశ్చన్ చేస్తారో వాళ్ళని నోరెత్తకుండా రివర్స్ అటాక్. ఇది మీ వల్లనే ఫలితాలు వచ్చినాయి, ఇట్లాంటి ఫలితాలు. మీరు నియోజకవర్గాల్లో కూడా రేపటి రోజున మీరు గెలిచే ఛాన్స్ ఉండదు, ఆ నియోజకవర్గాల్లో మీరు గెలవరు అని చెప్పి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. కాపాడుకోలేరు మీరు అంటే అర్థమైంది, మీరు గెలవరు అని అర్థం, అంతే కదా. మరి మీనాక్షికి ఎట్లా న్యాయం చేద్దామంటూ క్యాబినెట్లో చర్చ. ఎందుకంటే వీళ్ళ పార్టీ వాళ్ళే కదా పాపం, ఆమె మీద, ఆమె గాంధేయవాది, కట్టర్ కాంగ్రెస్, ఆమె ఉన్నంత సిన్సియర్గా ఇప్పుడు కాంగ్రెస్లో మన తెలంగాణలో ఎవరు ఉండరు. అక్రమాలు చేసేటోళ్ళకి, ల్యాండ్ గ్రాబింగ్ చేసేటోళ్ళకి పూర్తి వ్యతిరేకం ఆమె. ఇదే రేవంత్ రెడ్డి గతంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన కొంతమందికి మంత్రి పదవులు ఇద్దామని చూస్తే, రోహిన్ రెడ్డికి, ఫహీమ్ ఖురేషికి, వీళ్ళని క్యాబినెట్ ర్యాంకులు ఇద్దామని చూస్తే మీనాక్షి నటరాజన్ గారే అడుగున్నారు. ఏసీసీకి పోయి చెప్పారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా అని చెప్పి ముఖం మీదనే చెప్పింది, రాహుల్ గాంధీ మొహం మీద. అట్లా మీనాక్షి నటరాజన్ అంటే వీళ్ళ కోపం. అధికారులు ఎజెండా లేకుండానే మంత్రివర్గ సమావేశం. మంత్రివర్గ క్యాబినెట్ చర్చ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా క్యాబినెట్ మీటింగ్లో మంత్రివర్గంలో దానికి సంబంధించిన, ఆ శాఖలకు సంబంధించిన అధికారులు ఉండాలి, హెచ్ఓడీలు ఉండాలి, ఆ శాఖలకు సంబంధించిన అధికారులంతా ఉండాలి. ఎవరు లేరు, మంత్రులు, సీఎం. ఈ మీటింగ్ ఎట్లుందంటే నువ్వెంత నేనెంత,
నువ్వు అది చేసినావు నేను ఇది చేసినావు తప్పు నీదే అంటే వాళ్ళేమో తప్పు నీదే నువ్వే నీ వల్లనే ఓడిపోయినావని ఈయన. ఇది క్యాబినెట్ మీటింగ్ కాదు అసలు, తిట్టుకోవడానికి పెట్టుకున్నటువంటి మీటింగ్ లాగానే మనకు అనిపిస్తుంది. మళ్ళీ ఏదో ట్యాబులు ఇచ్చిరంట. ఎందుకు ఆ ట్యాబులు? 4 నుంచి 5 కోట్ల రూపాయలు దండగా తప్ప అసలే పైసలు లేవంటున్నావు, చెప్పులు ఎత్తుకపోతున్నారు, అప్పుల కోసం పోతా అంటున్నావు, డబ్బులు లేవంటున్నావు, ఇనుప బిందెలు అంటున్నావు, లంక బిందెలు అని అప్పుడు అన్నావు, ఇవన్నీ మాట్లాడుతున్నావు. మళ్ళీ ట్యాబ్లు, డిజిటల్ ట్యాబ్లు ఎందుకండి? పేపర్ల మీద రాసుకొని పేపర్ల మీద డిస్కషన్ చేసుకునే దానికి 4-5 కోట్ల పైసలు బొక్క, సాఫ్ట్వేర్ బొక్క, ఇవన్నీ బొక్కలే కదా. మంత్రులు కూడా అదే అన్నారంట, ఎందుక మనకి ఇవన్నీ పేపర్ వర్క్ చేసుకునే దానికి అసలే పైసలు లేవంటున్నావు అని చెప్పి వాళ్ళు అన్నారంట. మొత్తానికి దీన్ని బట్టి చూస్తే ఏమర్థమైందంటే క్యాబినెట్ మీటింగ్ లాగా కనపడట్లేదు అది. క్యాబినెట్లో అది తిట్టుకోవడానికి లేకపోతే విమర్శించుకోవడానికి పెట్టినటువంటి క్యాబినెట్ మీటింగ్ లాగానే అందరూ అనుకుంటున్నారు. మరి ఆ సీనియర్ మంత్రులు ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఈయన మీదగా డైరెక్ట్గా లేదు నువ్వు తీసుకునే నిర్ణయాలు బాగాలేదు, నీ వల్ల ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంది, మేము కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి నీ వల్ల, నువ్వు అన్నీ ఏమైనా చెప్పేది ఉంటే ఈసారి మాకు చెప్పే చేయాలి, లేదంటే మంచిగా ఉండదని చెప్పి ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డికే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది మనకి. సో చూద్దాం మరి ఏం జరగబోతుందో భవిష్యత్తులో. రేవంత్ రెడ్డి అన్నట్టు నియోజకవర్గాలు కాపాడుకుంటారా, ఓడిపోతారా, ఈ మంత్రులే ఓడిపోతారా, మరి ముఖ్యమంత్రే గెలవడా, ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా, ఇవన్నీ మనం ప్రజల తీర్పు ఏమిస్తారనేది భవిష్యత్తులో చూడాలి మనం.